నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ కుటుంబ అవసరాల కోసం అరెకరం పొలాన్ని తాకట్టు పెట్టి 8 లక్షలు తీసుకున్నామని, తాకట్టు రిజిస్ట్రేషన్ అని చెప్పి కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తుళ్లూరు మండలం పెద్దపెరిమికి చెందిన జమాయమ్మ తెలిపారు. అయితే వడ్డీతో సహా చెల్లిద్దామని వెళ్తే పొలం ఇవ్వం, చేతనైంది చేసుకోండని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. తన పేరుతో ఉన్న 45 సెంట్ల భూమికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొయ్యవారిపాలెంకు చెందిన రేణుకాదేవి, వీరయ్య ఆక్రమించుకున్నారని నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన షరీఫ్ ఫిర్యాదు చేశారు. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరికి వెళితే తమ పొలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆయన చనిపోగానే ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించి ఆస్తి అమ్మే ప్రయత్నం చేస్తుందని చోడవరం గ్రామానికి చెందిన షేక్ షాహీనా ఫిర్యాదు చేశారు. తను పుట్టించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరారు. మా అమ్మగారు చనిపోతే మా నాన్న ఒక ఆమెని దగ్గర తీశారు. ఆస్తి మొత్తం ఆమలేదు దరాపించుకొని మా అమ్మారావుకి కంప్లైంట్ పెట్టాం ఫ్యామిలీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని. కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. న్యాయం కావాలి, ఆమె ఫ్యామిలీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేపియాలి. నాన్నగారు చనిపోయిన తర్వాత దగ్గర తీసిన ఏం చేసిందంటే గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్లో, తూర్పు మండల ఎంఆర్ఓ ఆఫీస్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ అక్రమంగా పొంది ఆమెకు రావాల్సిన ఆస్తి మొత్తం, అసలు వారసులు అమ్మాయి అయితే ఆమెకు రావాల్సిన ఆస్తి మొత్తం ఆమె ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించి ఆమె పేరు మీద రాయించుకుంది. అది రద్దు చేయమని 8 నెలల క్రితం ఇక్కడ గ్రీవెన్స్లో అప్లై చేస్తే గుంటూరు తూర్పు తహసీల్దార్ గారు ఆ కార్యాలయం చుట్టూ తిరిగినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము కూళ్ళపల్లి గురించనే చెర్లూరుపేట వచ్చి నివాసం ఉంటున్నాం సార్. మేము అక్కడ ఊళ్ళో లేవని గ్రహించి ఆ గ్రామానికి చెందిన గండు రేణుకాదేవి, భర్త వీరయ్య, వాళ్ళ పిల్లలు, అనుచరులు వీళ్ళు దొంగగా కాగితాలు, వీళ్ళు నామాలు సృష్టించి ఈ పొలం మాదని మమ్మల్ని పొలం దగ్గర రానియకుండా భయభ్రాంతులను చేస్తున్నారండి. మేము పొలం వేస్తే అర్ధరాత్రులు అతను ఊళ్ళో ట్రాక్టర్లో తీసుకెళ్ళి దాన్ని విచక్షణారహితంగా దాన్ని దున్ని పాడు చేస్తున్నాడు పంటని. మాకు ఇద్దరి కాగితాలు పరీక్షించి ఎవరికి న్యాయం, మాకు న్యాయం చేయవలసింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి డబ్బులు కడదామని వెళ్ళామన్నమాట. వెళ్తే ఏమన్నారంటే ఇంకా పొలం పేరు పెట్టి దూషించడం, మీరు అది మీరు ఇది మీరు అని చెప్పి తెగ మాట్లాడారు. పెద్ద మనుషులు పిలిచి మాట్లాడారు. మాట్లాడితే ఏమైందంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇయ్యం, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము ఇట్లా చేసాం మా పొలం మొత్తం మా స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే స్వాధీనంలో ఏమని రాసుకున్నామంటే కట్టినప్పుడు ఇచ్చేటప్పుడు గడువు అగ్రిమెంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఇవ్వము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటారు. డబ్బులు చిలకలూరుపేట 21వ వార్డు కౌన్సిలర్ కనంబర్లపూడి తిరుమల ఆధ్వర్యంలో వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సూపర్ 6 హామీలతో పాటు ప్రజలకు ఇవ్వని హామీల్ని కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. మునుముందు వారి సంతోషం కోసం ముఖ్యమంత్రి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దీనిలో భాగంగా పట్టణంలోని 21, 23, 24 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కాలువల్లో పూడిక తీయడాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారని ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఎక్కడా రోడ్లపై వర్షపు నీరు నిలవకూడదని, మురుగునీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా డ్రైనేజీలు శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. దోపిడీదారుల్ని ప్రజలు దూరం పెట్టాలని, పనిచేసే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ప్రత్తిపాటి కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ వర్కర్స్ కి జీతాలు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. ఎన్నో పోరాటాల ఫలితంగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచారని, ఇంజనీరింగ్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నేతలు అంజిబాబు, సురేష్ ఇతర నేతలతో కలిసి కార్పొరేషన్ వద్ద నిరసన చేశారు. పర్మనెంట్ కార్మికులు సరెండర్ లీవులకు సంబంధించి నిధులు ఇవ్వాలని అన్నారు. వాస్తవంగా గత సమ్మెకాలంలో పారిశుద్ధ్య కార్మికులకి మరి జీతాలు పెంపుదలు చేశారు తప్ప ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. అందుకని వారికి వెంటనే జీతాలు పెంచాలని కోరుతా ఉన్నాం. వారికి సంబంధించి ఉద్యానవనానికి సంబంధించి, పార్కులకు సంబంధించి మరి వారు చేసే పని పారిశుద్ధ్య పని లాంటిదే కాబట్టి
మరి 6,000 రూపాయలు వాళ్ళకి పెంచాలని సమ్మెకాలంలో కూడా అడిగాం. మరి ఆలోచిస్తామని చెప్పారు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించి, వాటర్ వర్క్కి సంబంధించి, వివిధ విభాగాలకు సంబంధించి కూడా జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు. వాటిని వెంటనే పెంచాలని ముందుగా కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవ్ సంబంధించి మరి వాళ్ళ లీవ్ను వాళ్ళు అమ్ముకున్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. గతంలో ఇచ్చిన సమ్మెకాల వాగ్దానాన్ని కూడా నెరవేర్చి మరి రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి మరి రెగ్యులర్ కార్మికులు ఇప్పటికే రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ స్థానంలో పిల్లలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జొన్నలగడ్డలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటే పక్క వ్యక్తి నామా శ్రీనివాసరావు పనులు చేసుకోనియకుండా బెదిరిస్తున్నారని కేతావత్ రామ్ నాయక్ ఫిర్యాదు చేశారు. వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్ రానియకుండా దూషిస్తున్నాడని న్యాయం చేయాలని కోరారు. అతని చేను పక్కన కౌలుకేస్తుంటే తాటరు ఇటు ఆడకు పోయిద్దిరా, తాటరు ఇటు తీసుకుని వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడు. అతనితో గొడవ ఎందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాను సార్. వెనక్కి వచ్చి మళ్ళీ నా చేలో నుంచే సాలు తోలానని అటు పోయా. అయితే గొర్రె దింపుకొని పోవచ్చు, ఎవరైనా కానీ ఒకళ్ళ చేలో నుంచి ఒకళ్ళు పోవాలి తప్పదు ఎండాకాలంలో. అలా పోయాను. మళ్ళీ ఆడకు వచ్చాడు సార్. ఇంకోసాటికి వచ్చి అనరాని మాటలని కులం పేరు చెప్పి నీచంగా తిట్టాడు సార్. అది నా బాధ. అందుకనే ఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్, కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ జరిగిద్దో జరగదో ఉప సర్పంచ్ కదా సార్, ఏడికి వచ్చాను సార్. ఉప సర్పంచ్ కదా, మరి అయిద్దో అవదని. నా స్థలం అమ్మటం మా దాయాదులే పక్కన స్థలాలు. దాంట్లో నా ఎదురు మొక్కలు నాటారు 2 నా దాంట్లో. ఇది నా దాంట్లో నాటారా, చేసేది ఏముంది, కొట్టుకోండి అయ్యా అంటే కొట్టమంటారు. నన్ను కొట్టనీరంట, వాళ్ళు కొట్టరంట. నా స్థలం వచ్చి ఇప్పుడు చెట్టు వాలిందంటే ఏడాదాకా వచ్చింది. చాలా దూరం నేను ఏం చేసుకోవాలి అట్లా. ఏదైనా గింజలు ఎండ పోసుకోవాలంటే ఉపయోగపడదు, మిరకాయల కాలం పోసుకోవాలంటే చెత్త పడిపోతుంది. చూడరా ఈ బాధ అంటే నువ్వు చేసుకునేది ఏం చేసుకో. మా పూర్వీకులు నీ పూర్వీకులు మా వాళ్ళు కొట్టుకున్నారా, ఇప్పుడు నేను నిన్ను కొట్టాలరా అంటాడు. 41వ డివిజన్లో 18 సంవత్సరాలుగా 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ప్రభుత్వం వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పుచ్చలపల్లి సుందరయ్య నగర్ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. నగరపాలక సంస్థలోని 41వ డివిజన్లో సుమారు 18 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని పుచ్చలపల్లి సుందరయ్య నగర్కు చెందిన ఆది నికల్సన్ తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు మంజూరు చేస్తే అన్ని విధాలా ఉపయోగపడతాయని చెప్పారు. వెంటనే అధికారులు విచారించి నివాసముంటున్న వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ముత్యాలరావు, మురళీకృష్ణ, శ్రీనివాసరెడ్డి, సురేష్ బాబు, పద్మ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లో సుందరయ్య కాలనీ నందు 18 సంవత్సరాల నుంచి మేము నివాసం ఉంటున్నాము. అనేక మంది పేదలు నివసిస్తున్నారు. కానీ పట్టాలు ఇంతవరకు మాకు మంజూరు చేయలేదు. ఎంఆర్ఓ కూడా వచ్చారు, వెరిఫికేషన్ చేశారు, ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని పోయారు. కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. పట్టాలు ఇస్తే ఏదైనా లోన్లు వస్తాయని పేదలు ఆశిస్తున్నారు. కాబట్టి మా కాలనీకి వెంటనే పట్టాలు ఇవ్వాలని మా కాలనీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరిగింది. ప్రతి సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై పలువురు నగరవాసులు ఫిర్యాదులు చేశారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపురం శ్రీ త్యాగరాజస్వామి మందిరం త్యాగరాజస్వామి కళావేదికపై మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణిల ఆధ్వర్యంలో శ్రీ నారాయణ తీర్థుల జయంతి మహోత్సవాలు జరిగాయి. భారతీయ విద్యాభవన్ గౌరవ కార్యదర్శి పి రామచంద్రరాజు, శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘ కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ నారాయణ తీర్థ తరంగాలను తొలుత ఎంవై శేషురాణి, పి లలితాదేవి, డాక్టర్ కె మృణాలిని, ఎం మాధవీకృష్ణ, జి శ్రీవల్లి శ్రావ్యంగా గానం చేశారు. వీణుల విందుగా సాగిన గానార్చనకు వైలెన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై కామరాజు కిషోర్ నిర్విరామ వాయిద్య సహకారాన్ని అందించారు. ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి
ఏవి మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి కళాకారులను, అతిథులను సత్కరించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.